ఇది కాకినాడ తీరానికి సమీపంలో ఉన్న హోప్ ఐలాండ్. సహజ సిద్ధంగా ఏర్పడిన హార్బర్ ప్రాంతాన్నే కాకుండా తీరాన్ని ఆనుకుని ఉన్న కాకినాడ నగరాన్ని కూడా రాకాసి సముద్ర అలల నుంచి ఈ ఐలాండ్ కాపాడుతుంది. సముద్రం నుంచి వచ్చే తుఫానుల తాకిడికి నగరం ప్రమాదానికి గురి కాకుండా ఈ ఐలాండ్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాకినాడ గుండెకాయని హోప్ ఐలాండ్ గతంలో 3 కిలోమీటర్లుగా ఉండేది. ఇప్పుడు 2 కిలోమీటర్ల వరకు తవ్వేసి ఇసుక రవాణా చేశారు పోర్టుకి. ఈ హోప్ ఐలాండ్ అనేది ఇది ఒక చరిత్ర. ఒక లైట్ హౌస్ ఉంది చూడండి. ఈ లైట్ హౌస్ దగ్గర నుంచి రమారమి 2-3 కిలోమీటర్లు ఉండేది. ఆ 2-3 కిలోమీటర్లు కూడా తవ్వేసి బెర్తలు ఏవైతే ఉన్నాయో 5, 6, 7 బెర్తలకి ఇక్కడి నుంచి డంపింగ్ చేసుకొని మొత్తం మట్టి అంతా పట్టుకొని పోయారు. పోర్టులో చేసే అక్రమ నిర్మాణాల కోసం హోప్ ఐలాండ్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలను త్రవ్వేయడంతో కాకినాడ నగర రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. తరతరాలుగా చేపల వేటను నమ్ముకొని ఇప్పటికీ దాన్నే జీవన ఆధారంగా మార్చుకుని బ్రతుకుతున్న మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాయి ప్రైవేట్ బడా కంపెనీలు. ప్రకృతి వారికి వరంగా ఇచ్చిన తీర ప్రాంతాన్ని వారి చేతుల్లోంచి ఈ కార్పొరేట్ రాబందులు బలవంతంగా లాక్కుంటుంటే ఈ అక్రమాల్ని ఆపాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఇప్పటికే పోర్టు నిర్మాణం వలన జీవితాలను కోల్పోతున్న మత్స్యకారులకు 8వ బెర్తు నిర్మాణం చేస్తామంటూ పోర్టు సంస్థ ముందుకు రావడంతో ఉన్న కొద్దిపాటి సహజ సిద్ధమైన ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తిగా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇదే కనుక జరిగితే దాదాపు 700కు పైగా మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడే స్థితి ఏర్పడుతుంది. బాధ్యత వహించాల్సిన నాయకులు కళ్ళు మూసుకుపోయి చోద్యం చూస్తుంటే అక్రమార్కులు పోర్టు పరిధిలో ప్రకృతిని ధ్వంసం చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తూ రైస్ మాఫియా, ఆయిల్ మాఫియా, మత్స్యకారుల శ్రమ దోపిడీ చేస్తూ సమాజ సంపదను కూడా దోచేస్తున్నారు. పోర్టు కట్టక ముందు అయితే మాకు బాగుండేదండి. 10,000 నుండి 15,000 వరకు దొరికింది. ఇప్పుడు పోర్టు కట్టిన తర్వాత మాకు తినడానికి, మా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, మా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. ఎందువల్లంటే ఇప్పుడు టొనోజీకి 114 రూపాయలు ఉంది. అది కార్మికుడికి సెంటర్ చేస్తే 57 రూపాయలు వస్తుంది. అదే సరుకు అక్కడ రిపోర్టర్ పోర్టులో పెట్టుకోవడం వల్ల మాకు 10 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 10 రూపాయలు మాకు ఎలా సరిపోతుందండి? మన కాకినాడ పోర్ట్ నుంచి నిత్యం వేలాది టన్నుల అక్రమంగా నాణ్యత లేని బియ్యాన్ని వివిధ దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు తరలిస్తుంటే అంతర్జాతీయ స్థాయిలో మన బియ్యం నాణ్యతపై ప్రశ్నలు వ్యక్తమై ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. దీంతో రైతులు ఎంతో నష్టపోతున్నారు. పోర్టు పరిధిలో జరిగే అక్రమాల సుడిగుండంలో చిక్కుకొని సముద్రాన్ని నమ్ముకున్న లక్షలాది మంది మత్స్యకార కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు, వారికి అండగా నిలబడలేదు. నా పేరు మల్లాడ వెంకటేష్ అండి. నేను ఇక్కడ మా తాతల కాడి నుంచి మా నాన్నగారు మేమందరూ ఈ ఊరిని బతికున్నాను. ఓట్లు ఎలక్షన్ వచ్చే వరకు మా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నారు సార్. మాకు ఓట్లు వేయండి, మీకు అది చేస్తాం ఇది చేస్తామన్నారు. కానీ గెలిచిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. గెలిచేంత వరకు మమ్మల్ని బతిమాలుతున్నారు సార్. గెలిచిన తర్వాత వెళ్తే నీ పైన రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను చెప్పి ఈ బాత్రూమ్ సార్ పడిపోతుందని 4 సార్లు కంప్లీట్ చేశారు సార్. 4 సార్లు వచ్చి ఫొటోస్ తీసుకున్నారు తప్ప ఎవరు యాక్షన్ తీసుకోలేదు సార్. ఒకసారి ఆవిడ రాధాస్వామి అన్న అమ్మగారే బాత్రూమ్కి వెళ్తుంటే కాలు ఇరిగిపోయింది సార్. ఇరిగిపోతే వాళ్ళు లేని వాళ్ళు సార్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళకే బాధకెళ్తే మాకే బాధకున్నారు సార్. మా ఊర్లో సమస్యలు ఇది సార్. మేమే హాస్పిటల్ తీసుకెళ్తే విఎస్సి కార్డు ద్వారా 4 లక్షలు అవుతున్నారు సార్. కన్నా పైగా 4 లక్షలు మమ్మల్ని పెట్టుకోమన్నారు సార్. మరి లేని వాళ్ళు మేము ఎక్కడికి వెళ్తాం సార్? ఉమాశంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తే సార్ వాళ్ళ నాన్నగారు అన్నారు పెద్ద ఫ్లైఓవర్లో బ్రిడ్జిలో పడిపోతుంది. అప్పటిదాకా మేమేం చేస్తాం, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయమన్నారు సార్. ఇదే సార్ మేము ఓటేసినందుకు మా పరిస్థితి ఇదే సార్. 1,60,000 ఎట్టి పొండి చేసుకున్నాం. దాని మీద మనకి పై కట్టుకున్న డబ్బులే కుదిరేస్తారు. అలాగే ఉంది. 2,50,000 వస్తుందన్నారు కదండి పట్టాయా. ఆ పట్టా వస్తే మాకు రాలేదండి. తిరగ్గా వస్తే 14,000 పట్టాయి. డబ్బులు కట్టుకోండి లేకపోతే వదిలేసుకోండి అంటున్నారు. ఎమ్మెల్యే నాకు పట్టా ఇచ్చి అంటే రోడ్ల గురించి ఎంతో చేశానండి నేను. నా ఒక్కదానికి ఇచ్చాడండి. ఏడు మాకు పేరు చెప్పి ఇట్టా పట్టగా అంటూ మళ్ళీ తిరిగి తీసేసుకున్నారండి. ఎందుకు తీసుకున్నారో కూడా తెలియదండి. చిన్న పట్టా తీసుకున్నాడండి, ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం అవ్వలేదండి. అలాగా ఇంటికి 4 చుట్లు తిరిగారు. మళ్ళీ ఎక్కడికి ఏ పచ్చిట్లో తిరిగారు ఆఫీస్ కాడికి. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ దోపిడీతో కొంతమంది కేవీ రావు లాంటి వ్యక్తులు రాజభోగాలు అనుభవిస్తుంటే సామాన్యుడు మాత్రం సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు పర్యవేక్షించాల్సిన ఈ పోర్టుని ప్రైవేట్ వ్యక్తులకు పూర్తి స్థాయిలో దారాదత్తం చేయడంతో వారి పెత్తందారీ విధానాలతో స్థానిక ప్రజాజీవనాన్ని చెల్లాచెదురు చేస్తూ మత్స్యకార జీవితాలను బజారుకీడ్చారు.